హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీస్ విత్ హరిణి. ఇంట్లో పావు బన్స్ కానీ డిన్నర్ రోల్స్ కానీ ఉంటే ఈజీగా అయిపోయే పార్టీ స్నాక్ చేసుకుందామా? చికెన్ చీజ్ స్లైడర్స్ అండి. చాలా ఈజీగా అయిపోతుంది. మీరు పార్టీలో కానీ గెట్ టుగెదర్లో కానీ ఈ రెసిపీ ట్రై చేయండి. అందరికీ తప్పకుండా నచ్చుతుంది. చేసుకోవడం కూడా చాలా ఈజీ. ఈ సింపుల్ రెసిపీ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికోసం ఒక 250 గ్రామ్స్ బోన్లెస్ చికెన్ తీసుకోవాలి. వీటిని చిన్న చిన్న క్యూబ్స్ కింద కట్ చేసుకోవాలి. అలాగే ఒక 3-4 టేబుల్ స్పూన్స్ మైనీస్ తీసుకుని అందులోకి టొమాటో కెచప్ 1 టేబుల్ స్పూను, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాసు, 1 టేబుల్ స్పూన్ షేజ్వాన్ సాస్. మీ దగ్గర ఏ సాసెస్ ఉంటే కనుక అవి మయోనీస్లో మిక్స్ చేసి ఇలా ఒక స్ప్రెడ్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది స్ప్రెడ్ చేసుకోవడం కోసం. ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఈ చికెన్ క్యూబ్స్ కొంచెంగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ పీసెస్ని చిన్న చిన్నగా కట్ చేసుకుంటే మనకి ఫ్రై కూడా తొందరగా అవుతాయి. ఒక 5 to 10 మినిట్స్లో కొంచెం ఆయిల్ వేసుకుని ఫ్రై చేసుకుంటే ఈ చికెన్ పీసెస్ ఫ్రై అయిపోతాయి. ఇలా ఫ్రై అయిన చికెన్ పీసెస్ని పక్కకు పెట్టుకుని అదే ప్యాన్లో కొంచెంగా ఆయిల్ వేసుకుని ఒక మీడియం సైజు ఆనియన్ ఇలా పీసెస్ కట్ చేసుకున్నది వేసుకుని వేయించుకోవాలి. 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి ఫ్రై చేసుకున్నాక క్యాప్సికమ్ అండి, మీ దగ్గర ఏవి ఉంటే ఆ క్యాప్సికమ్ వేసుకోండి. నేను 3 కలర్స్వి వేసాను. ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేస్తే కనుక క్యాప్సికమ్ అనేది మనకి ఫ్రై అయిపోతుంది. క్యాప్సికమ్ ఫ్రై అయ్యాక ఇందాక చికెన్ మనం ఫ్రై చేసుకున్నాం కదా, పీసెస్ మరీ పెద్దగా ఉంటే ఇలాగ చిన్న చిన్నగా పీసెస్ చేసుకుని దానిలోకి కొంచెంగా ఉప్పు, కారం, పెరి పెరి సాసు, ఆరిగానో, చిల్లీ ఫ్లేక్స్ ఇవన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ కనుక మనం ఫ్రై చేసుకుంటే అంతా కలిసిపోతుంది. ఈ చికెన్ మిక్స్చర్ని స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాము. డిన్నర్ రోల్స్ కానీ పావు బన్స్ కానీ తీసుకుని వాటిని హారిజాంటల్గా ఇలాగా మిడిల్కి కట్ చేసుకోవాలి. తర్వాత ఒక బేకింగ్ ట్రే తీసుకుని అందులో ఒక బేకింగ్ షీట్ వేసి దాని మీద కింద హాఫ్ పెట్టుకోవాలండి. పెట్టుకుని దాని మీద మైనీస్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇందాక మనం రెడీ చేసుకున్న మైనీస్ మిక్స్చర్ని ఫస్ట్ లేయర్ కింద స్ప్రెడ్ చేసుకుని దాని మీద మోజరెల్లా చీజ్ సెకండ్ లేయర్ వేసుకోవాలి. చీజ్ అనేది మీ ఇష్టం, మీకు ఏది అవైలబుల్గా ఉంటే ఆ చీజ్ వేసుకోండి. ఇలా మోజరెల్లా చీజ్ వేసాక దాని మీద మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్న చికెన్ మిక్స్చర్ ఉంది కదా, దాన్ని థర్డ్ లేయర్ కింద వేయాలి. మరీ ఎక్కువ స్టఫింగ్ చేయొద్దు, బయటికి వచ్చేస్తుంది. 4th లేయర్ కింద నేను చీజ్ స్లైసెస్ వేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదు అంటే స్కిప్ చేసుకోండి. దానిపైన మళ్ళీ కొంచెంగా మోజరెల్లా చీజ్ వేసి లాస్ట్లో పై వైపు ఉన్న బన్స్కి కూడా మనం ఇలా మయోనీస్ స్ప్రెడ్ చేసి ఫుల్గా కవర్ చేసేసుకోవాలి. దీన్ని ఇలా కవర్ చేసుకున్నాక పైన బటర్ అప్లై చేసుకోవాలి. కావాలి అనుకుంటే మీరు బటర్లో కొంచెం కొరియాండర్ వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. అవన్నీ ప్రీహీట్ చేసుకుని 10 మినిట్స్ తర్వాత 15 to 20 మినిట్స్ చీజ్ మెల్ట్ అయ్యే వరకు బేక్ చేసుకుంటే సరిపోతుంది. అవెన్లోంచి తీసాక కూడా బటర్ అప్లై చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి, మన చికెన్ చీజ్ స్లైడర్స్ రెడీ అండి. సింపుల్ రెసిపీ. ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.